లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయనకు చదువు రావడం కోసం మాస్టర్ ఎక్కడో గంగానది అవతల ఉన్నాడు అంటే అక్కడికి గంగానదిని ఈదుకుంటూ వెళ్ళాడు. నిక్కరొక్కటి కట్టుకుని ఈదుకుంటూ వెళ్ళి పైన ఉండే పుస్తకాలు చొక్కాలో మూట కట్టి ఈ చేత్తో చొక్కాతో పుస్తకాలు పై చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఈదుకుంటూ వెళ్ళిన మహానుభావుడు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అది లాల్ బహదూర్ శాస్త్రి చరిత్ర. ఒక మహానుభావుడు చదువు రావాలంటే ఇంత కష్టపడాలన్నమాట. అలా వచ్చిన చదువే నిలబడుతుంది. అది లాల్ బహదూర్ శాస్త్రి గొప్పతనం. ఆయన ప్రధానమంత్రిగా ఉండగా 65లో పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. మహానుభావుడు పొట్టివాడు అన్నారు. పొట్టివాడు బ్రహ్మాండంగా తట్టుకున్న గట్టివాడు ప్రధానమంత్రి అంటే. అంతేకాదు ఆయన బహు చమత్కారి కూడా. బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరితోనో చర్చలు చేసేట. ఆ చర్చిలు గారు బాగా పొడుగ్గా ఉండేవాడు. ఈయనేమో బాగా పొట్టిగా ఉంటాడు. ఈయన చూసి అన్నట్ట, సో లిటిల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ సో బిగ్ ఇండియా అన్నట్టు. అంత పెద్ద భారతదేశానికి ఇంత పొట్టి ప్రైమ్ మినిస్టర్ అన్నట్ట. అదేనండి నా అదృష్టం. ఎవడైనా నా ముందు తల వంచుకొని మాట్లాడాల్సిందే, నేను ఎప్పుడు తల ఎత్తే మాట్లాడతాను అన్న.